కేసు అందరిని పిలిచాలి. మీరు రంగపెట్టి శ్రీనివాసులు గారిని వేదికపైకి రాల్చుకోతున్నాం. వరలక్ష్మి గారు రచయిత, వారిని వేదికపైకి రాల్చుకోతున్నాం. పాణి గారు రచయిత, రాయలసీమ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మహాసభలో రాయలసీమకు సంబంధించిన సమస్యలు, రాయలసీమ వెనుకబాటుతనము, మరి నీటి సమస్యలు, వీటి విషయాల గురించి, కరువు ప్రాంతాల గురించి చర్చించడం జరిగింది. మరి రాయలసీమ ప్రాంతానికి నీటి వనరుల శాతం తక్కువ ఉంది కనుకనే ఎప్పటి నుంచో మన రాయలసీమ ప్రాంతం నుంచి వలసలు వెళ్తూ ఉన్నారు రైతులు కానీ, రైతు కూలీలు కానీ. మరి ఇక్కడ తగినంత నీటి వనరులు లేవు. మరి సుబ్బరాయుడు ఇంజనీర్ గారు ఒక బుక్ కూడా ప్రచురించారు. ఎక్కడెక్కడ మనం ఏ ప్రాంతాలలో ప్రాజెక్ట్స్ మనం కడితే మన రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి, మరి ప్రభుత్వాలు ఎంత చిన్న పరిష్కారాలు పెట్టుకొని కూడా రాయలసీమ ప్రాంత వాసుల నీటి సమస్యను పరిష్కరించే దిశగా వారు దృష్టి పెట్టట్లేదు. మరి చిత్తశుద్ధితో రాయలసీమ ప్రాంత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలకులు రాయలసీమ ప్రాంతం నీటి సమస్యల పట్ల వాళ్ళ దృష్టి సారించి రైతులకు ఇకనైనా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి వారి సమస్యలు తీర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. 5వ మహాసభ ఉద్దేశం కూడా దాని కొనసాగింపే. ఈరోజు అమరావతికి నిన్న వార్త వచ్చింది, నీళ్ళు ఎత్తిపోయడానికి 600 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు. ఇంత ఉంది కాక మళ్ళీ కొత్తగా. అంటే కట్టడాని చోట నిర్మాణం చేస్తూ దానికి నీళ్లు ఎత్తిపోయడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నవారు 4 దశాబ్దాలుగా పూర్తికైన రాయలసీమ ప్రాజెక్టులకు ఒక 200 కోట్లు కూడా కేటాయించకపోవడం మహా దుర్మార్గం అని చెప్పి మేము చెప్తున్నాం. అమరావతి రాజధానిని మనం మొదటి నుండి వ్యతిరేకిస్తూనే ఉన్నాం. న్యాయంగా కర్నూలు రాజధాని కావాలి, కానీ కనీసం కర్నూలులో హైకోర్టు ఏర్పరచాలనే డిమాండ్తో మేము పోరాటం చేస్తున్నాం. అదే కాకుండా అధికార వికేంద్రీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించిన విద్య, వైద్య, అదేవిధంగా పాలనా సంబంధిత ఆఫీసులన్నీ అన్ని ప్రాంతాలలో, కేవలం రాయలసీమలోనే కాదు మా డిమాండ్, ఉత్తరాంధ్రలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి. ఉత్తరాంధ్ర కూడా ఒక్క విశాఖపట్నం తప్ప అతి వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర. అందువల్ల వెనుకబడిన ప్రాంతాల గురించి ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అసలు రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో భాగమా కాదా అనే మొదటి ప్రశ్న వేస్తున్నాం. దీనికోసం
మాకు రావాల్సిన నిధులు, నీరు, అదేవిధంగా నియామకాలపైన మేము పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా నీటి వసతి కల్పించాలని చెప్పి 4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పి ఎప్పటి నుంటో డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న సిద్ధేశ్వరం మలుగు, అదేవిధంగా గుండ్రేల విజయవాడ నిర్మాణం చేపట్టాలని చెప్పి, కడపలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని చెప్పి, గుంతకల్ రైల్వే జంక్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మేము మహాసభలు జరుపుకుంటున్నాం. ఈ విధంగా ప్రజల్లోకి పోయి ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రజలను ఉద్యమాలు సన్నిహితం చేసే ఉద్దేశమే రాయలసీమ మహాసభలు, ఈరోజు విద్యావంతుల మహాసభలు యొక్క ప్రధాన లక్ష్యం. అది నెరవేరుతుందని చెప్పి మా ఆశ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.